గురువుగారు, మనకున్నటువంటి పురాణాలు 18, మహాభారతంలో 18 పర్వాలు ఉన్నాయి, అలాగే భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 18 సంఖ్యకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏమిటి? మహాభారతంలోనే దీనికి సంబంధించిన వ్యాఖ్యానం చెప్పారు. మనకి 0 నుంచి 9 వరకు సంఖ్యలు ఉంటాయి. అన్నిటికంటే పెద్ద సంఖ్య ఏదంటే 9. ఆ 9ని గణించేటప్పుడు 18 అంటే 1 + 8 9. 9 మించితే మళ్ళీ తర్వాత 0 కలపాల్సిందే. 9 తర్వాత వచ్చే సంఖ్య ఏమిటి? 1 పక్కన 0 పెడితే 10 అవుతుంది. కనుక 10 అనే సంఖ్య మనకు లేదు. శూన్యంతో మొదలై పూర్ణ సంఖ్య 9తో ఉంది కనుక ఆ 9 అనేది సర్వత్రా కనబడుతుంది. కనుక మీరు అన్నట్లుగా మహాభారతంలో పర్వాలు 18 అంటే వాటిని రెండింటినీ కలిపితే వచ్చేది 9 సంఖ్య. అట్లాగే భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 18 అధ్యాయాలకు కూడా సంఖ్య 8, 1 + 8 9. మహాభారత యుద్ధం జరిగింది కూడా 18 రోజులే. మహాభారతంలో పాల్గొన్న సైన్యం కూడా 18 అక్షౌహిణీలే. ఒక్కొక్క గ్రంథంలో ఒక్కొక్క సంఖ్యకి ప్రధానంగా ఉంటుంది. రామాయణం దగ్గరికి వచ్చేటప్పటికి 14 సంఖ్య ప్రధానం అన్నారు. అరణ్యవాసం సమయంలో రామచంద్రమూర్తి సీతాదేవి లక్ష్మణస్వామితో అరణ్యవాసం చేస్తుంటే శూర్పణఖ వచ్చింది. శూర్పణఖ వస్తే ముక్కు చెవులు కోసి పంపించేస్తే ఖరదూషణాల దగ్గరికి వెళ్ళింది ఆమె. వెళితే ఆ ఖరదూషణాదులు ఏం చేశారంటే 14 మంది మహావీరులను పంపించారు రామచంద్రమూర్తితో ఎదుర్కోవడానికి. వారిని సంహరిస్తే ఆ తర్వాత 14,000 మంది యుద్ధానికి వస్తే 14,000 మందిని కూడా సంహరించారు. అదేవిధంగా రామాయణంలో రామచంద్రమూర్తి దండకారణ్యంలో అరణ్యవాసం చేసింది కూడా 14. కనుక రామాయణ కాలంలో 14 సంఖ్యకి ప్రాధాన్యతగా కథలో కనబడుతుంది. అదేవిధంగా భారతంలో కూడా 18 సంఖ్య ప్రాధాన్యత కనబడుతుందంటే ఆయా సంఘటనల్లో 18 కనబడడం. సంఖ్యాశాస్త్రంలో కూడా ఈ భారతానికి సంబంధించిన జయము అనేటువంటి పదాన్ని తీసుకున్నప్పటికీ కూడా అక్షరాలను కలిపితే 18 అనే సంఖ్య వస్తుందంటారు. కనుక అనేక ప్రమాణాలతో మహాభారతంలో 18 సంఖ్యకి ప్రాధాన్యత ఏర్పడింది.